ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 11వ వచనం మరియు 12వ వచనం. జను సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకియానియ భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యూపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగికి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును, మన ప్రియ రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు దివ్య నామములో శాంతి టీవీలో ప్రతిరోజు ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ రెగ్యులర్ అయినా ఇర్రెగ్యులర్ అయినా వ్యూవర్స్ అయినా క్రమంగా చూసే వాళ్ళకైనా అప్పుడప్పుడు చూసే వాళ్ళకైనా లేదు అంటే అన్నిటికైనా ముఖ్యంగా ప్రస్తుతం చూస్తున్న వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కృపయో సమాధానము మీకు విస్తరించునుగాక. ఈ దినమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. హల్లెలూయా. ఉదయకాలపు మీ వ్యక్తిగతమైన ధ్యానాన్ని, మార్నింగ్ మెడిటేషన్ని మీరు ముగించుకున్నారని, మార్నింగ్ స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ మీరు తిన్నారని, ఫిజికల్ బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడడం లేదు, స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ ముగించుకున్నారనగా బైబిల్ రీడింగ్ అవి ముగించుకున్నారని నేను భావిస్తున్నాను. మీ దినాన్ని ప్రార్థనతో, వాక్య ధ్యానంతో ఆరంభించండి. మీ దినాన్ని ప్రార్థనతోనూ వాక్య ధ్యానంతోనూ ముగించండి. దినము ఆశీర్వాదకరంగా మారాలి. అలా ఒక్కో రోజు ఆశీర్వాదకరంగా మారిందనుకోండి, ఒక్కో వారం ఆశీర్వాదకరంగా మారుతుంది. ఒక్కో వారం ఆశీర్వాదకరంగా మారిందనుకోండి, ఒక్కో నెల ఆశీర్వాదకరంగా మారుతుంది. ఒక్కో నెల ఆశీర్వాదకరంగా మారిందనుకోండి, ఒక్కో సంవత్సరం ఆశీర్వాదకరంగా మారుతుంది. దినములు చెడ్డవి, వారములు చెడ్డవి, మాసములు చెడ్డవి, సంవత్సరములు చెడ్డవి అయినప్పటికీ కూడా ఈ చెడు దినాల్లో, దుర్వార్త కలిగిన దినాల్లో, శుభవార్త లేని దినాల్లో మనం కూడా లోకస్తుల్లాగా జీవించకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ శుభవార్తను ప్రకటించే వాళ్ళుగా, గుడ్ న్యూస్ లేకుండా ఉన్నటువంటి ఒక అరణ్యములాగా ఉన్నటువంటి ప్రపంచం, ఈ ప్రపంచంలో సువార్త అనేటువంటి నీటి ఓటను మనం చూపించే వారిగా, సువార్త అనే నీటి ఓటగా మనం మారడానికి ప్రభు మనకు సాయం చేయగాక. జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తున్నారు అని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. అటువంటి ప్రకాశించేటువంటి అనుభవం మనకెంతైనా అవసరం. స్తోత్రం. రండి, మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని మరొక పర్యాయం ప్రేమపూర్వకంగా ఈ కార్యక్రమం వీక్షించడానికి, దేవుని వాక్యం వినడానికి, ఈ కార్యక్రమం వీక్షించడానికంటే మా స్థానిక సంఘంలో సభ్యులుగా మార్చుకోవడానికో, మతం మార్చడానికో, లేదా డినామినేషన్ మార్చడానికో కానే కాదు, దేవుని వాక్యం వినడానికి, దేవుని యొక్క అద్భుతమైన వాక్యం వినడానికి, ఆత్మను బలపరిచే వాక్యం వినడానికి మీకు ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుతున్నాం. నిన్నటి ఎపిసోడ్లో మనం 4 విషయాలు ఆలోచించాం. ఇంచుమించు ప్రతి ఎపిసోడ్లో 26-27 నిమిషాల సమయంలో మనం 4 పాయింట్లు, 4 విషయాలు ఆలోచిస్తున్నాం. ఒక టాపిక్, దాని కిందగా దాని పాయింట్లు, 4 పాయింట్లు, 4 అంశాలు, ఒక సబ్జెక్ట్ లేకపోతే ఒక టైటిల్, ఒక టాపిక్, దాని కింద 4 పాయింట్లు లేకపోతే 4, 5 ఇలా మనం ఆలోచిస్తూ వస్తున్నాం. స్తోత్రం. దురభిప్రాయాలు మనుషుల్లో ఉన్నాయి. దురభిప్రాయాలు బాగా వ్యాపించాయి, స్ప్రెడ్ అయిపోయినాయి. యేసు ప్రభు లేవలేదు. యేసు ప్రభు యొక్క దేహాన్ని ఆయన శిష్యులు ఎత్తుకుని పోయి ఆయన లేచాడని ప్రకటన చేశారు. సమాధిలో లేడు కాబట్టి ఆయన అలా చేశారు అని ఒక అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయింది, వ్యాపించింది అని మత్తయి సువార్త 27వ అధ్యాయంలో రాయబడింది. గమనించాలి. పకడ్బందీగా ఉన్నటువంటి పిలాతు ఆజ్ఞ ద్వారా సమాధి కూడా భద్రము చేయబడిన పరిస్థితుల్లో శుక్ర శనివారాలు ఎవరూ ఆ సమాధి వైపు తిరిగి చూడలేదు. శిష్యులు ఎవరు రాలేదు. మొట్టమొదటిగా ఒక స్త్రీ వచ్చింది. ఆ దేహాన్ని ఎత్తుకొని పోవడానికి కాదు, ఎత్తుకొని పోయి ఏం చేస్తుంది?
యేసు యొక్క దేహాన్ని, భౌతికమైన పార్థివ దేహాన్ని తీసుకుని పోవడానికి కాదు, ఆ దేహానికి అవకాశం ఉంటే సుగంధ ద్రవ్యాలు ఏమైనా పోస్తాం. అయినా ఎలా అవకాశం ఉంటుంది? రాయి ఎలా దొలిస్తామని ఆలోచించారు కానీ సుగంధ ద్రవ్యాలు ఎలా పూస్తామని ఆలోచించలేదు. పర్మిషన్ ఉండాలిగా. సిలువ మీద నుంచి దించడానికి పర్మిషన్, ఆ దేహాన్ని తీసుకొని పోయి భూస్థాపన చేయడానికి పర్మిషన్ కావాల్సి వచ్చినప్పుడు, భూస్థాపన జరిగి సమాధి కార్యక్రమం జరిగి 2 రోజుల తర్వాత ఆ శవానికి, దేహానికి ఎలా చేయడానికి ప్రభుత్వం ఎలా అనుమతిస్తుంది అని చిన్న లాజిక్ని వాళ్ళు మిస్ అయిపోయారు. నేను మరలా చెప్తున్నారు, వారు రాయి ఎలా దొల్లించాలని ఆలోచించారు కానీ సుగంధ ద్రవ్యాలు ఎలా పోయగలం? అక్కడ సైనికులు ఉంటారు, అక్కడ కావలి వారు ఉంటారు, వీళ్ళందరినీ ఒప్పించి సమ్మతించి ఇది చేయలేని పరిస్థితి. అనవసరంగా సుగంధ ద్రవ్యాలు కొన్నామే అని బాధపడిన పరిస్థితి కూడా వాళ్ళు లేదు. వాళ్ళెవరు స్టోలన్ థీరీ అని చెప్పబడినటువంటి యేసు దేహాన్ని ఎత్తుకొని పోయారు అని చెప్పబడినటువంటి థీరీలో ఎటువంటి అర్థం లేదు. సూన్ థీరీ అనేటువంటి మరొక థీరీ ఉంది. ఆయన శ్రోత పడిపోయాడు, ఆయన బదులుగా వేరే వాళ్ళని సిలువ వేశారని ఏదో చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే యేసు పునరుత్థానం అనే దానితో ఏకీభవించలేక, యేసు పునరుత్థానాన్ని అంగీకరించలేక, దాన్ని ఆ సత్యాన్ని స్వీకరించలేని పరిస్థితుల్లో ఇటువంటి దురభిప్రాయాల్ని వాళ్ళు ప్రజలలో ఇటువంటి రూమర్స్ పుట్టించారు, లేని వార్తను పుట్టించారు, పుకార్లు పుట్టించారు. కార్లు లేని రోజుల్లో కూడా కార్లలో షికార్లు చేశాయని చెప్పుకోవచ్చు. కార్లు లేని రోజుల్లోనే పుకార్లు ప్రభుని గురించి కావచ్చు, ఇంకెవరి గురించి అయినా కావచ్చు, ప్రభు బిడ్డల గురించి కావచ్చు, అవన్నీ కార్లలో షికార్లు చేసిన సందర్భాలవి. సరే, దేవుని స్తోత్రం. దురభిప్రాయాలు, 4 దురభిప్రాయాల గురించి మనం ఆలోచించాం ఈ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలో. 1, మనుషులను మనిషిగా భావించకుండా మనుషుల్ని, దైవాంశ సంభూతులను, నింగి నుంచి దిగి వచ్చిన వారు, భూమికి దిగి వచ్చిన వారు, పైనుంచి కిందకి దిగి వచ్చిన వారని, దేవతలని, దేవదూతలని, దేవుళ్ళని ఇలా భావిస్తూ వాళ్ళ కోసం ఏదో చెయ్యాలని, వాళ్ళని సన్మానించాలని, ఇటువంటి అవకాశం చుట్టుపక్కల పట్టణాల్లో ఎక్కడా దొరకలేదు. దెర్బేలోను లేదా ఈకోనియాలోను, అంత్యోకులు ఎక్కడ జరగలేదు. కొన్ని సంవత్సరాల క్రితం నెల్లూరు పట్టణంలో దేవదూతలు కనిపించారని, దేవదూతలు దిగి వచ్చారని ఏదో చెప్పుకుంటుంది. దానికి ఏవో సూచనలని, సింహపురిలో స్వర్గదూతలని ఒక కవిత కూడా నేను రాయడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, దేవదూతలు దిగారు అన్నప్పుడు ఎంతో ఆసక్తి. వాళ్ళు ఎవరు? దేవదూతలైనా, ఏలియన్సా, ఇంకెవరు, ఏంటి అనేటువంటి రకరకాల అభిప్రాయాలు. తర్వాత కొంతకాలం తర్వాత 1-2 రోజుల తర్వాత ఆ వార్త అంతా వైరల్ అయింది అంతవరకే, కానీ దాంట్లో ఎంతవరకు వాస్తవం దానికి ఒక కన్క్లూషన్కి రాలేకపోయింది మీడియా వాళ్ళు. ఇక్కడ పౌలు, బర్నబాలు వచ్చారు, వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళు దిగి వచ్చారని వీళ్ళు అనుకుంటున్నారు. అనగా దేవతలు బర్నబా రూపంలోను, ఒక దేవత, ఒక దేవుడు పౌలు రూపంలోను, అయినా ఇంతకాలం రాని దేవుళ్ళు, దేవతలు అనబడిన వాళ్ళు ఇప్పుడు రావడం ఏంటి? వీళ్ళ రూపంలో యూదుల రూపంలో రావడం ఏంటి? అనగా వాళ్ళ దృష్టికి అన్యజనులు అనబడిన వాళ్ళు పరాయి వాళ్ళ రూపంలో రావడం ఏంటి? వాళ్ళ వ్యక్తుల్లాగా, లుస్త్రాలోని వ్యక్తుల్లాగా దేవదూతలు ఎందుకు దిగి రాలేదనే విషయాన్ని ఎవరు ఆలోచించలేకపోయారు. దురభిప్రాయం, మనుషుల్ని దేవదూతలు లేకపోతే దూతలు లేకపోతే దేవుళ్ళు అనుకోవడం. 2వది, ప్రయోజనకరమైనట్టు వాళ్ళని, బెస్ట్ పీపుల్ని వేస్ట్ పీపుల్గా భావించారు. ప్రయోజకులైన వారిని నిష్ప్రయోజకులుగా భావించారు. నిష్ప్రయోజకులుగా భావిస్తే ఓకే, భావించడం సహజమే అనుకోవచ్చు. కానీ వాళ్ళని నిర్మూలన చేయాలనుకున్నారే. నేనే ప్రయోజకుడిని, నేనే మంచోడిని, ఇతరులు చెడ్డోళ్ళు అనుకుంటాం చాలామంది. మానవ సహజమైన తత్వం ఇది. కానీ అదే సమయంలో వాళ్ళని నిర్మూలన చేయాలనుకోకూడదు. నేను బతకాలి, అవతల వ్యక్తి బతకాలి. నేను ఉండాలి, అవతల వ్యక్తి ఉండాలి. నేను ఉండాలి, అవతల డినామినేషన్ వాళ్ళు, నేను ఉండాలి, అవతల చర్చ్ వాళ్ళు ఉండాలి. లేదా వాళ్ళని లేకుండా చేయాలి అనేటువంటి ఆ విధానం, ఆ నిరంకుశత్వ, నియంతృత్వ విధానము దేవుని బిడ్డలకు పనికిరాదు. లివ్ అండ్ లెట్ దెమ్ లివ్. మనం బతకాలి, చెట్లను బతకనివ్వాలి. మనం బతకాలి, అడవిలో జంతువులను మనం బతకనివ్వాలి. చూడండి, వీళ్ళని ప్రమాదకరమైన వాళ్ళుగా భావించారు.
నీవు పీడ వంటి వాడివి అని పౌలు గారిని ఒక సందర్భంలో అన్నారు. పీడవు నువ్వు, యువర్ పెస్ట్, నువ్వు పీడ లాంటివాడివి అనగా ఒక అనర్థానివి నువ్వు, ఒక కష్టానివి, ఒక నష్టానివి, ఒక సమస్య అని చెప్పుకున్నారు. సరే, మన ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట, ప్రయోజనకరమైన వారిని ప్రయోజకులుగా భావిద్దాం. ఆర్థిక ప్రయోజనం చేకూర్చే వారిని మాత్రమే ప్రయోజకులుగా భావిస్తున్నారు. నిస్వార్థంగా ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రభు మాటలు ప్రకటిస్తున్నట్టు వాళ్ళు ఉన్నారు, ప్రయోజనకరమైన వాళ్ళు ఉన్నారు. బ్లెస్డ్ పీపుల్ ఉన్నారు, బ్లెస్డ్ ఎవాంజలిస్టులు ఉన్నారు, బ్లెస్డ్ పాస్టర్స్ ఉన్నారు. టీవీ ప్రసంగికులందరూ బ్లెస్డ్ అని నేను అనడం లేదు, కానీ టీవీలోకి రాకుండా ఉండి బ్లెస్డ్గా ఉన్నవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. టీవీలోకి వచ్చి చెప్పినంత మాత్రం వాళ్ళు గొప్పవాళ్ళు కానే కాదు ఎప్పటికీ. కానీ టీవీలోకి రావడానికి ఇష్టం లేక, రావడానికి ప్రభు పిలుపు లేక, రావడానికి ఏమాత్రం ఆశ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే, కొంతమంది ఉన్నారు, అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతి కలిగిన వాళ్ళు, నిజాయితీ కలిగిన వాళ్ళు, క్రమం కలిగిన వాళ్ళు, పరిశుద్ధత కలిగిన వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడవది, వ్యర్థమైన వాటిని, వ్యర్థమైన కార్యక్రమాన్ని, వేస్ట్ ప్రోగ్రామ్స్ని, యూజ్లెస్ ప్రోగ్రామ్, టైం వేస్ట్ ప్రోగ్రామ్ని బెస్ట్ ప్రోగ్రామ్స్గా భావించి పౌలు బర్నబాలు చెప్తే కానీ వాళ్ళు ఆలోచించలేకపోయారు. ఆలోచించే అవకాశం దేవుడు పౌలు శీలల ద్వారా వారికి ఇచ్చాడు. అవును, వాస్తవమే కదా అది. ఇవి వ్యర్థమైనవే కదా. వీటి యొక్క అవసరత ఏముంది ఇప్పుడు? మేమేదో 4 మాటలు చెప్పడానికి వచ్చాం, 4 మాటలు చెప్పి వెళ్ళిపోతాం. మా ద్వారా ఏదైనా జరిగించాడంటే దేవుడు జరిగించాడు, అంతవరకు మేము జరిగించింది కాదు కదా. మా సొంత శక్తి, మా భక్తి కాదు కదా. మీరు ఎందుకు మా వైపు చూస్తున్నారు? మాలో ఉన్నవాని వైపు చూడండి, మమ్మల్ని పంపిన వాని వైపు చూడండి అన్న విధానంలో వాళ్ళు మాట్లాడారు. 4వ విషయం, బ్రతికి ఉన్నటువంటి, చచ్చిపోవున్నటువంటి, రాళ్లతో కొట్టేసరికి చచ్చిపోయాడేమనుకొని ఆయన్ని ఈడ్చారట. చచ్చిపోయినట్టు జంతువులను ఈడ్చి ఒక ప్రాంతం నుంచి, ఇళ్ల మధ్యలో నుంచో, లేకపోతే దూరంగా ఈడ్చి, లేకపోతే మున్సిపాలిటీ డస్ట్బిన్లో వేసినట్టుగా, లేకపోతే దూరంగా వేసినట్లుగా అలాగా పౌలు గారిని ఈడ్చి వేశారట. వాళ్ళు అనుకున్నారు చనిపోయాడు అని. కానీ దేవుని దృష్టికి పౌలు చనిపోలేదు, దేవుడు ఆయన బతికించాడు, లేకపోతే జీవాన్ని కొనసాగించాడు, అధికమైన జీవాన్ని ఇచ్చాడు, అతను బతికాడు, సేవ చేశాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చనిపోయారు అని అనుకుంటున్నారు, కానీ దేవుని దృష్టికి వాళ్ళు చనిపోలేదు, వాళ్ళు సజీవులుగా ఉన్నారు. ఆయన సజీవులకు దేవుడు. ఆయన మోషేకు ప్రత్యక్షమైనప్పుడు నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని చెప్పాడు. నేను నీ దేవుడిని అని కాదు, ఆయన దేవుడే, కానీ ఇంట్రడక్షన్ మాత్రం చూడండి ఇలా ఇచ్చాడు, నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని. ఆయన సజీవులకు దేవుడే, కానీ శవాలకు దేవుడు కాదు. ఆయన సజీవుడు కనుక సజీవులకే దేవుడు. లోకం దృష్టికి ఈ ముగ్గురు, ఈ పితరులు చనిపోయారు, కానీ దేవుని దృష్టికి వాళ్ళు సజీవులుగా ఉన్నారు. ఈ లోకం దృష్టికి సజీవులుగా ఉన్న అనేకులని చూసి దేవుడు చెప్పేటట్టు మాట, జీవిస్తున్నావన్న పేరు మాత్రం ఉంది. జీవిస్తున్నావన్న పేరు తెచ్చుకున్నావు మనుషుల మధ్యలో, ఈ ఊరిలో, ఆ ఊరిలో, పట్టణంలో, టీవీలో, అక్కడ ఇక్కడ. కానీ నా దృష్టికి, దేవుని దృష్టికి మనము శవాలుగా ఉన్నాం. మనుషుల దృష్టికి సజీవులుగా ఉన్నాం, ఆరోగ్యం కలిగిన వాళ్ళంగా ఉన్నాం, టాలెంట్ కలిగిన వాళ్ళంగా ఉన్నాం, వాక్చాతుర్యం కలిగిన వాళ్ళుగా ఉన్నాం, జ్ఞానము కలిగిన వాళ్ళుగా, డబ్బు కలిగిన వాళ్ళుగా, వరములు కలిగిన వాళ్ళుగా ఉన్నాం. కానీ దేవుని దృష్టికి నిర్జీవులుగా ఉన్నాం, విగత జీవులుగా ఉన్నాము అని చెప్పుకోవడంలో అని వాక్యం చెప్తుందండి. జీవిస్తున్నావు అనే పేరుంది, కానీ ఏం లాభం? నువ్వు జీవించడం లేదు. నువ్వు జీవిస్తున్నావని లోకం అనుకుంటుంది, కానీ దేవుని దృష్టికి నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు, ఏనాడో చచ్చిపోయావు, కొన్ని రోజుల క్రితమే చచ్చిపోయావు. దేవుని స్తోత్రం. కాబట్టి బతికిన వారిని, చనిపోయిన వారిని, చనిపోయిన వారిని, బతికిన వారిని కొన్నిసార్లు తిట్టేటప్పుడు చచ్చినోడా, దొంగ చచ్చినోడా అని అంటారు. అరే, బతికునోడిని చచ్చినోడని ఎలా అంటారు? కాబట్టి యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో చెప్పినట్టుగా వెలుగును చీకటిని, చీకటిని వెలుగని, మంచిని చెడు అని, చేదును తీపి అని అనుకున్న వారికి శ్రమ అని రాయబడింది. దురభిప్రాయాల్లో ఉంటే మనం శ్రమకు గురవుతాం, కష్టాలకి, నష్టాలకి, శాపానికి గురవుతాం. సదభిప్రాయం, దైవికమైన అభిప్రాయాల్లోకి రావాలి.
అని మనం దేవుని వాక్యం ద్వారా అర్థం చేసుకుంటున్నాం. రండి, మన సమయం కొద్దిగా ఉంది కనుక దేవుని వాక్యం ధ్యానించుకుందాం. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం, నిన్న మనం చదువుకున్నట్టు అదే లేఖన భాగాన్ని, అనగా అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 11, 12 వచనాలు ఈ దినం మనం మూలవాక్యంగా చదువుకుందాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 11, 12. పౌలు చేసిన దాన్ని చూచి లూకాయా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చినారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి మరియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టారు. When the crowd saw the miracle Paul had done, they shouted in their own language, "The gods have come down to us, come down to our place, to our city, to Lystra." They addressed Barnabas as Jews, and the Aramaic is the master of deities and the Latin is Jupiter. And Paul as Hermes, because he was the spokesman. దేవుని స్తోత్రం. అక్కడ మాట్లాడింది, అక్కడ స్పీకర్గా మారింది ఒక ప్రసంగం చేసినోడిని కాదు. అక్కడ శక్తివంతమైన మాటలు, ఒక కుంటివాణ్ణి నడిపించగలిగిన మాటలు పలికిన వ్యక్తి పౌలు కాబట్టి పౌలుకి అటువంటి హెర్మే అనేటువంటి మాటను లేదా పేరును పెట్టినట్టుగా, అలా పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. ఈ పేర్లు ఆశించి, ఈ టైటిల్ ఆశించి వాళ్ళు సేవలోకి రాలేదు. సేవలోకి వచ్చిన తర్వాత ఏదో వస్తుందని కాదు, దేవుడు ఇచ్చిన దాన్ని ఖర్చు పెట్టుకుందాం, దేవుడు ఇచ్చిన దాన్ని వినియోగిద్దాం అనే ఉద్దేశంతో సేవ చేయాలి. కానీ చాలామంది సేవలోకి వచ్చి సంపాదించుకుందామని వచ్చేవాళ్ళు, సంపాదించుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. పేరు సంపాదించుకోవద్దు, డబ్బు సంపాదించుకోవద్దు, ఇంకేమీ సంపాదించుకోవద్దు. లుస్త్రా వాళ్ళ యొక్క టైటిల్స్ వాళ్ళకి అనవసరం, లోకస్తుల యొక్క టైటిల్స్ మనకు అనవసరం. సౌలు యొక్క వస్త్రాలు దావీదుకి సెట్ కాలేదండి. లోకస్తుల యొక్క వస్త్రాలు మనకు సెట్ కావు, లోకస్తుల యొక్క పిలుపులు మనకు సెట్ కావు. నా కుమారుడా అని దేవుని పిలుపు, నరపుత్రుడా అనే దేవుని పిలుపు, బలా నమ్మకమైన మంచి దాసుడు అనే పిలుపు, ఇవి ఫిట్ అవుతాయి. కానీ మనకు రెవరెండ్లనో లేకపోతే అదనో ఇదనో ఆ పిలుపులు మనకు తగినవి కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. టైటిల్స్ వెనకాల వెళ్ళినోళ్ళు కాదు, వాళ్ళు బిరుదుల వెనకాల వెళ్ళినోళ్ళు కాదు, అవార్డుల వెనకాల వెళ్ళినోళ్ళు కాదు, సన్మానాల వెనకాల వెళ్ళినోళ్ళు కాదు. సత్యం కోసం నిలబడినోళ్ళు, సువార్తను ప్రకటించిన వాళ్ళు. ఈ రోజుల్లో ఒక్కొక్కరు ఎన్ని టైటిల్స్, ఎన్ని డిగ్రీస్ వేసుకుంటున్నారు, ఎన్ని పేర్లు పొందుకుంటున్నారు, ఎంత పాపులర్ అవుతున్నారు, ఎన్ని బాధ్యతలు తీసుకుంటున్నారు, ఎన్ని సంస్థల్లో ఉంటున్నారు, దీంట్లో వేరు వేరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీటన్నిటి కోసం కాదు సేవకుడు పిలువబడింది. సేవకుడు సత్య సువార్తను ప్రకటించడం, అనేక మంది శిష్యులను తయారు చేయడానికి పిలువబడ్డాడు అనే సంగతిని దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 14వ అధ్యాయం 11, 12 వచనాలు, 11వ వచనాలు అనుకుంటాను, వాళ్ళు కేకలు వేశారు. స్తోత్రం. కొన్ని కేకల గురించి మనం అపోస్తుల కార్యములో ఉన్నటువంటి మరి వేరు 4 కేకల గురించి, మొత్తం 5 కేకల గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. షౌటింగ్స్, కేకలు అనే మాట గుర్తొచ్చినప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుంది. యోనా గ్రంథము, పాత నిబంధనలోని యోనా గ్రంథములోని 2వ అధ్యాయంలో ఒక మాట, నేను కేకలు వేయగా, యోనా భక్తుడు చెప్తున్నట్టు మాట, యోనా ప్రవక్త పారిపోయి చేప కడుపులో ఉన్నటువంటి ఆ భక్తుడు చెప్పినట్టు మాట, నేను కేకలు వేశాను. స్తోత్రం. ఓబద్యా గ్రంథం, ఆమోస్ తర్వాత ఓబద్యా గ్రంథము తర్వాత యోనా గ్రంథము 2వ అధ్యాయము. స్తోత్రం. అక్కడ రాయబడింది 2వ అధ్యాయము, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి, నా కేకలని ప్రార్థనగా భావించావు, నా ప్రార్థన కేకను విన్నావు, ప్రార్థన ఆక్రందనను, ప్రార్థన మొరను విన్నావు. కేకలు, అల్లరితో కూడినటువంటి కేకలు, వీళ్ళు వేసినట్టు కేకల గురించి, పిచ్చి కేకలు, అర్థం పర్థం లేని కేకల గురించి మనం ఒక 4 వేరు కేకల గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. మొట్టమొదటి కేక, లుస్త్రా ప్రజల యొక్క కేకలు, అపార్థం చేసుకొని వేసినటువంటి కేకలు.
షౌటింగ్స్ బికాస్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్. అవగాహన లేకపోవడం వల్ల వేసినట్టు కేకలు. మత్తయి సువార్త 12వ అధ్యాయం, ఆయన కేకలు వేయుడు, ఆయన అరువుడు, ఆయన వీధుల్లో తన స్వరం వినబడనీయుడు. ఆయన ఉన్నాడో లేడో అన్నట్టుగా ఉంది, ఉన్నా లేనట్టుగానే ఉంది. 33.5 సంవత్సరాల జీవితం సైలెంట్గా ఉంది. అప్పుడప్పుడు బిగ్గరగా కేకలు వేశాడు, అది వేరే విషయం. ఎందుకు చెప్తున్నానంటే, లుస్త్రాలో వాళ్ళు వేసిన కేకలు, ఆ కేకలు, అరుపులను, అల్లరిని ఆపడానికి వాళ్ళకి బహు ప్రయాసమైంది, బాగా కష్టపడాల్సి వచ్చింది. ఈ రోజుల్లో కూడా మనుషులు వేసేటువంటి వ్యర్థమైన కేకలు, సువార్తకు వ్యతిరేకంగా వేయబడుతున్న కేకలు, జీవోలు కావచ్చు, వాళ్ళు చేసేటువంటి కొత్త కొత్త సృష్టించే చట్టాలు కావచ్చు, ఈ కేకలన్నింటినీ దేవుడు మూగబోయేటట్టు చేస్తాడు. దేవుని వాక్యంలో రాయబడింది, ఆ లుస్త్రా వారి కేకలు మనుషులు దేవతలు అనేటువంటి కేకలు. మనిషిని మనిషిగా చూడకుండా దేవతగా చూసి, అనగా హై ఎస్టీమ్తో వేసినటువంటి కేకలు. అటువంటి కేకల వల్ల ఎటువంటి కార్యము జరగదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అన్ని జనులు ఎలా అలరిని రేపుచున్నారు, కేకలు వేస్తున్నారు. అన్ని జనులైన వాళ్ళు, ఆత్మీయులైన వాళ్ళ కేకలు వేరు. అలాగనే ఆరాధన చేయకూడదు, గట్టిగా అరవకూడదు, పాడకూడదు, చేయకూడదని కాదు నా మాటలేక ఉద్దేశం. వీరు ఊరకుండినేలా ఈ రాళ్ళు కేకలు వేయను. రాళ్ళు కేకలు వేయగలిగితే సజీవమైన రాళ్లమైన మనం కేకలు వేయాలి. కానీ ఇక్కడ లుస్త్రా వాళ్ళ కేకలు చూడండి. తర్వాత రెండవదిగా మనం గమనిస్తే అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 22వ వచనం, ఇది దైవ స్వరమే కానీ జనులు కేకలు వేశారు. ఈ కేకల తర్వాత, కేకల వేయబడినటువంటి కొన్ని రోజుల తర్వాత, 4-5 రోజులకి, అనగా త్వరలోనే, ఆ కేకల ఫలితంగా, ఆ కేకల్లోని సందేశ ఫలితంగా పొంగిపోయినటువంటి ఒక భక్తుడు లేదా ఒక వ్యక్తి, ఒక అధికారి దేవుని మహిమపరచనందున వాళ్ళ కేకలు ఒక మనిషిని చంపాయి. చూడండి, వాళ్ళ కేకలు ఆత్మీయులకి ఇబ్బందిని కలుగు చేసాయి. వాళ్ళ కేకలు, యెరూషలేములోని వారి కేకలు ఒక అధికారిని, హేరోదు అనేటి వ్యక్తి యొక్క మరణానికి దారితీసాయి. దేవుని స్తోత్రం. మనకి ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 17వ వచనం, ఒక స్త్రీ పుతోను అను దెయ్యము పట్టినది, సోద చెప్పేటువంటి స్త్రీ, సోర్సరర్ లేడీ, ఒక గారడీ చేసేటువంటి లేడీ, జనుల యొక్క భవిష్యత్తు గురించి చిలక ప్రశ్న చెప్పేటువంటి స్త్రీ, చిలక జోస్యం చెప్పేటువంటి స్త్రీ, అలా అనుకోవచ్చు ఆమెను గురించి. సోది చెప్పేటువంటి స్త్రీ, దురాత్మ కలిగినటువంటి స్త్రీ, కర్ణ పిశాచము కలిగిన స్త్రీ అని మొదటి సమయాలు గ్రంథం 28వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఈ స్త్రీ కేకలు వేసిందట. ఏమైంది ఆమెకు? ఆమె పౌలును మమ్మును వెంబడించి మా వెనకాల వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది, మేము సువార్త చెప్పనీయకుండా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను. 18వ వచనం, కనుక పౌలు వ్యాకుల పడుతున్నాడు. పౌలు యొక్క వ్యాకులం ఒకరోజు అధికమైంది. ఈమె చెప్తున్నమాట, మనుషులు ఈ పౌలుతో ఉన్నట్టు ఈ బ్యాచ్, ఈ టీం, ఈ సువార్త బృందం, సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారు. పాజిటివ్గానే చెప్పింది. కానీ కేకల మధ్యలో వాళ్ళు వేసినటువంటి కేకలు, వాళ్ళు చెప్పినట్టు మాటలు ప్రజలకు వినే అవకాశం లేదు కదా. డిస్టర్బింగ్ స్పిరిట్స్ కొన్ని ఉంటాయి. మనము ఆరంభించగానే పక్కన ఉంటే అన్ని దేవాలయాల్లో సౌండ్లు పెద్దగా పెట్టేస్తారు. అప్పటిదాకా ఉండదు. కొన్ని చోట్ల నేను గమనించాను, అక్కడక్కడ కొన్ని క్రైస్తవ మందిరాల్లో, నేను ఎక్కడ ఒక మీటింగ్కి వెళ్ళిపోయి ఒక వాక్యం చెప్పబోతూ మందిరంలో ఉన్నప్పుడు వెంటనే పక్క చర్చిలో నుంచి వాళ్ళు ఇంకా సౌండ్ ఎక్కువ పెట్టి, ఇటువైపే మైక్ లేకపోతే గొట్టం ఇటువైపు తిప్పెట్టి డిస్టర్బ్ చేస్తుంటారు. డిస్టర్బింగ్గా మనం దేవుని బిడ్డలుగా ఎవరికి అభ్యంతరం కలుగు చేయకూడదని దేవుని వాక్యంలో రాయబడింది. ఒకటి లుస్త్రాలోని వాళ్ళ కేకలు, రెండోది యెరూషలేము వారి కేకలు ఆ పరిచర్ని కాస్త డిస్టర్బ్ చేసాయి.
స్తోత్రం. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 19వ అధ్యాయం అపోస్తుల కార్యములు 28వ వచనం. వారు విని రోషముతో నిండిన వారై ఎఫెసీయుల అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. చాలండి. మహాదేవ మినీదేవ అనేటువంటి ఆర్గ్యుమెంట్ జరగలేదు. కానీ వాళ్ళు రౌద్రముతో నిండిన వారై, కోపంతో ఉగ్రతతో నిండిన వారై, పిచ్చి కోపం వచ్చేసి యేసు ప్రభు యొక్క సువార్త ప్రకటించడానికి వారి పట్టణానికి, ఎఫెసీ పట్టణానికి వచ్చినట్టు పౌలు ఉద్దేశించి వాళ్ళు కేకలు వేశారు. 34వ వచనంలో రాయబడింది, అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏకశబ్దముతో 2 గంటల సేపు నాన్ స్టాప్గా 2 hours ఎఫెసీల అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేశారు. డయానా గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ దేవతను గురించి, వాళ్ళ దేవత శక్తి తగ్గిపోతుంది, ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు అనే ఉద్దేశంతో కేకలు వేస్తూనే ఉన్నారు 2 గంటలు. 2 గంటల ఆరాధన అనమాట వాళ్ళ ఆరాధన. ఇది కేకలు వేసే ఆరాధన, బయలు ప్రవక్తల ఆరాధన లాంటిది. అర్థం పర్థం లేని కేకలతో కూడుకున్నటువంటి ఆరాధన. దేవుని స్తోత్రం. కొత్త నిబంధన బయలు ప్రవక్తలు అనుకోండి వీళ్ళు. దేవుని స్తోత్రం. వాళ్ళ కేకలు, మనం వేసే కేకలు ఎలా ఉన్నాయి, లోకం వేసే కేకలు ఎలా ఉన్నాయి, మనం ఆలోచిస్తున్నట్టు మాటలు. ఎఫెసీల యొక్క కేకలు, ఎఫెసీ పట్టణం వారి అర్తమీస్ దేవి యొక్క అభిమానుల యొక్క ఆరాధకుల యొక్క కేకలు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 24వ వచనం. పౌలు ఇలా సమాధానం చెప్తుండగా, ఫెస్టస్ అని చెప్పబడినటువంటి ఆ వ్యక్తి గవర్నర్, పౌలా నీవు వెర్రివాడువు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గట్టిగా చెప్పాడు. గొప్ప శబ్దంతో చెప్పాడు, అంటే కేకలు వేశాడని అర్థం. హీ షౌటెడ్, హీ స్క్రీమ్డ్, అరిచాడు, అరిచి మరీ చెప్పాడు. ఒక అధికారికి అరిచి మరీ చెప్పాల్సినంత అవసరం లేదు, మెల్లగా సాఫ్ట్గా చెప్పొచ్చు. అతను ఎలా చెప్పినా దాన్ని స్వీకరించే ప్రజలు ఉన్నారు. కానీ అతను అరుస్తూ గట్టిగా చెప్పాడు. ఫేస్తు యొక్క కేకలు, దైవజనుడి మీద నింద వేస్తున్నట్లుగా వేస్తున్నట్టు కేకలు. ఈ రోజులో లోకం వేసేటి కేకలు, లోకము వేసేటువంటి కేకలు, అపవాది చేత ప్రేరేపించబడి వేస్తున్నటువంటి కేకలని, ఈ కేకల విషయంలో, ఈ కేకలను బట్టి మనకు నొప్పి తగలకుండా, మాటల వలన కలుగు నొప్పి తగలకుండా కాపాడుతానని వాక్యంలో చెప్పబడిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఈ కేకల వలన, ఈ కేకలను పట్టించుకోకుండా భౌతికమైన శబ్దాలని అలక్ష్యం చేస్తూ ఆత్మసంబంధమైన శబ్దాలని, కేకలను వింటూ ముందుకు సాగడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.